దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో ఎన్నెన్ని విశేషాలని భగవంతుడు మనకి వివరణ చేస్తాడో అదొక మహాసముద్రం. అందులోకి ప్రవేశిస్తే ఏది కోరితే అది దొరుకుతుంది, ఎవరెవరికి ఏది కోరితే అది దాంట్లో లభిస్తుంది. భగవంతుడు విశ్వతోముఖుడు. ఆయన 9వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పాడు. ఆయన విశ్వతోముఖం బహుధా స్థితం పృథక్త్వేన స్థితం ఏకత్వేన మాం జ్ఞాత్వా ఉపాసతే. అది నేను ఒక్కడినే ఇన్ని రకాలుగాను నా దేహాన్ని పరిణమింపచేస్తానని గుర్తించి ఉపాసన చేస్తారు సుమా అన్నాడు ఆయన. ఇది వినగానే అర్జునుడికి ఏమిటా విశ్వతోముఖం ఏమిటో కాస్త చెప్పవాయా అని అడిగాడు ఆయన. అన్నీ మొత్తం నేనే ముఖంగా కలిగిన వాడిని అని అంటున్నావు, అంటే ఏమిటో నాకు కొంచెం చెప్పు. గతంలో చాలాసార్లు చెప్పాడు పాపం ఈ విషయాన్ని గురించి ఆయన. వేదాలన్నీ కూడా ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రతి వస్తువునకు లోపల తానుంటాడు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా చెప్పాడు గతంలో 4వ అధ్యాయంలో. ప్రతిదీ బ్రహ్మాత్మకముగా తెలుసుకో అని చెప్పాడు ఆయన. ఇప్పుడు దాన్ని విశ్వతోముఖంగా తెలుసుకో అని అంటున్నాడు ఆయన. చేసే పని కానీ, ఆ పనిలో వాడే పరికరాలు కానీ, ఆ పనికి ఏర్పడ్డ లక్ష్యం కానీ, ఆ పనికి ఉండే సాధన సామగ్రి కానీ, ఇదంతా కూడా బ్రహ్మాత్మకమయ్యా. బ్రహ్మ లోపల లేకపోతే వీటికి ఆ ఉనికి కలగదు. ఇది 4వ అధ్యాయంలో గతంలో మనం చెప్పుకుని ఉంటాం, జ్ఞాపకం ఉంటుంది మనకి. దాన్ని వివరణ చేస్తున్నాడు ఈ 9వ అధ్యాయంలో 16వ శ్లోకం దగ్గర నుంచి 4 శ్లోకాల్లో. బహుధా విశ్వతోముఖం, అనేక రూపాల్లో ఉండే ఆయన. కొంతమంది పాపం అనుకుంటారు ఏదో బహుధా అంటే అనేక రూపాలు అంటే ఆయనకే ఉన్నాయి కదండి. పరస్వరూపము, వ్యూహస్వరూపము, విభవస్వరూపము, అంతర్యామి స్వరూపము, అర్చాస్వరూపము, ఇన్ని రూపాల్లో ఉండే తాను ఒకడే అని అనుకోవచ్చు కదండి. తప్పేం లేదు, అనుకోవచ్చు. కానీ అది మనకి ప్రకరణం కాదు. ఇక్కడ ప్రకరణం ఆయన ఎన్నెన్ని అవతారాల్లో, ఎన్నెన్ని రూపాల్లో, ఎన్నెన్ని రకాలుగా ఉంటాడో చెప్పడం ఇక్కడ తాత్పర్యం కాదు.
ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు అందరితోటి కలిపి తనని ఒకటి చేసి మాట్లాడుతున్నారు. అది తగునా? తగదు. ఇది చెప్పడమే ఇప్పుడు ఇక్కడ తాత్పర్యం ఆయనకి. అందుకోసమనే మత్స్థాని సర్వభూతాని అంటూ ప్రారంభం చేశాడు మొట్టమొదట. సేవించడము అనేది వచ్చేటప్పటికీ దారుణమైనటువంటి విషయం ఏంటంటే, భగవంతుణ్ణి దేవతలలో లేదా మానవుల్లో ఒకళ్ళతోటి కలిపి వీడు వాడు ఒకటి. ఇప్పుడు మన లోకంలో చూసేటటువంటి పద్ధతి అలా కనిపిస్తుంది కదా. వీడు వాడు ఒకటి. ఏదో ఈయన ఆయన ఒక్కటే, వేరు కాదు. దేవతల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా అందరూ ఒకటే, వేరు కాదు. ఆయనే ధరించే రూపాలున్నాయి. పరస్వరూపము, వ్యూహస్వరూపము, అవతారములు, భిన్న భిన్న అవతారాలనేవి ఇంక ఏ దేవతలు ఎత్తలేరండి, ఎవరికి లేదు. ఇప్పుడు కొత్తగా మనవాళ్ళు కొందరు అవతారాలు ఎత్తిస్తున్నారు, సరే అది పక్కన పెట్టుకుందాం. కానీ పాపం దేవతలు ఎవ్వరు ఎప్పుడు వాళ్ళు ఏ అవతారాలు వాళ్ళు పాపం ఎత్తి ఎరుగరు. వాళ్ళు అలా రావడం, అలా చేసుకోవడం, పని చేసుకోవడం, పోవడం తప్ప అవతారాలంటూ ఎత్తినవాడు ఒక్కడే విష్ణువు. అవి మీరు దశావతారాలు అంటారా, ద్వాదశ అవతారాలు అంటారా, చతుర్వింశతి అవతారాలు అంటారా, షడ్వింశతి అవతారాలు అంటారా, లేదు పాప ఆయనే చెప్పుకున్నట్టుగా బహూని మే వ్యతీతాని, ఎన్నో నాకే తెలియదయా అని ఆయనే అన్నాడు. ఆయన అలాగా అనంతావై అంటారు. అవి ఎన్నో తెలియదు ఆయనకు ఉండేటువంటి అవతారాలు అవంటారా. ఇవంతా కూడా ఇది విశ్వతోముఖమైనటువంటి బహుదా పృథక్త్వం కలిగినవి కదా అనొచ్చు. కానీ ప్రస్తుతానికి ప్రకరణం మనకి నిజానికి ఈ 9వ చాప్టర్లో అది కాదు. మహాత్ముడు వాడు ఎందుకు అయ్యాడో చెప్పడం తాత్పర్యం, ఎలా ఉపాసన చేసుకోవాలో చెప్పడం తాత్పర్యం కాదండి. కానీ అది చెబుతూ వాళ్ళు మహాత్ములు కావడానికి కారణం ఏంటంటే తనకుండేటటువంటి చిత్ర విచిత్రమైనటువంటి స్వభావాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు, గుర్తించి ప్రేమని పొందుతున్నారు, ప్రేమతోటి సేవ చేయాలనుకుంటున్నారు. ఎలా సేవ చేయాలనుకుంటున్నారు, వేటి ద్వారా సేవ చేయాలనుకుంటున్నారో దాన్ని చెబుతున్నాడు అన్నమాట. ఓ 4 శ్లోకాల్లో దాన్ని చెప్పబోతున్నాడు ఆయన. ఏమేమిటి ఆ శ్లోకాలు? అహంక్రతురహం యజ్ఞ 1, పితాహమస్య జగతః 2, గతిర్భర్తా ప్రభు సాక్షి 3, తపామ్యహమహం వర్షం 4. ఈ 4 శ్లోకాల్లో కూడా తన విశ్వతోముఖ స్వరూపమేమిటో దాన్ని చూపిస్తున్నాడు పరమాత్మ. ఏమిటది చూద్దాం. మొట్టమొదటి 16వ శ్లోకంలో చూద్దాం. అహం క్రతురహం యజ్ఞ స్వధాహం అహమౌషధం మంత్రోహం అహమేవాజ్యం అహమగ్ని అహం హుతం. అహం క్రతు, నేనే క్రతువుని. అహం యజ్ఞ, నేనే యజ్ఞాన్ని కూడా. క్రతువు యజ్ఞము విడదీస్తున్నాడు, రెంటికి తేడా ఉందని చెబుతున్నాడు. స్వధా అహం, స్వధా అంటే పితృదేవతల కోసం సమర్పణ చేసేటటువంటి ఒక ప్రక్రియలో వాడేదాన్ని స్వధా అని అంటారు. అది పితృదేవతల కోసం చెందినటువంటి ఆహుతి అర్పణ, అది కూడా నేనే. అహమౌషధం, యజ్ఞాల్లో యజ్ఞం చేసేటప్పుడు దాంట్లో ఉపయోగించేటటువంటి ధాన్యాలని పక్వం చేసినప్పుడు తయారైనటువంటి పదార్థం ఉంటుంది, దానికి హవిస్ అని పేరు, దాన్ని ఔషధం అంటారు. దాన్ని అహమౌషధం, ఔషధాన్ని నేను. లేదు అలా కాదంటారు అనుకోండి, మనం వేసుకునే ఔషధాలు అందాం పోనీ, అది కూడా అందుకోసం కొంతమంది ఔషధం కూడా ఏదో నారాయణ స్వరూపమే అంటారు కదండి.
హోమానికి హవిస్సు కోసం ఉపయోగించేటటువంటి ఆ పదార్థాలతోటి తయారైనటువంటిది ఏదో దాని పేరు ఔషధము. దానికి సాధారణంగా మనకి ఈ భగవద్గీత లాంటి గ్రంథాల్లో లౌకికమైనటువంటి ప్రస్తావనలు వాళ్ళు చెయ్యరు, వైదికమైనటువంటి ప్రస్తావనలే చేస్తారు. సరదా కోసం మనం లౌకికమైనటువంటి మాటలు మాట్లాడుకుంటాం, కానీ లౌకికమైనటువంటి దృష్టాంతాల్లోకి మనం పోతుంటాం, కానీ మనకు అర్థమవుతుంది కనుక అని. కానీ దాన్ని చేసేటటువంటి అందించే మహనీయులు వైదిక ప్రక్రియలో వినియోగపడేటటువంటి వాటిని మాత్రమే ప్రస్తావిస్తారు. అంతవరకు మాత్రమే ఉదాహరణ చెప్తారు, అంతవరకు మాత్రమే మనకి అవగతం అయ్యేట్టుగా వాళ్ళు వివరిస్తారు. ఇక్కడ మన జీవితం వైదికమైనటువంటి పద్ధతిలో సాగాలి అనేది వాళ్ళ యొక్క కోరిక అయితే అయి ఉండొచ్చు. సరే, ఏమైనప్పటికీ కూడా అహం ఔషధం, ఔషధాన్ని కూడా నేనే. మంత్రోహం, వినియోగం చేసేటటువంటి మంత్రము కూడా నేనే. అహమేవాజ్యం, హోమం చేసేటప్పుడు దాంట్లో వ్రేల్చడానికి ఉపయోగించేటటువంటి ఆజ్యం అంటే నెయ్యి, నెయ్యి కూడా నేను. మండించేటటువంటి అహం అగ్ని, అగ్నిని కూడా నేనే. దాన్ని కలిపి ఏమంటామండి మనం? అంత హోమం అంటాం మనం. అహం హుతం, హోమము కూడా నేనే. ఇవన్నీ నేనే 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 అని భగవంతుడు మనకి చెప్పుకుంటున్నాడు దీంట్లో. క్రతువులు అంటే కొంతమంది దీనికి కొన్ని రకాలైనటువంటి వివరణలు చెప్తుంటారు అనుకోండి. ఏదో శ్రౌతముగా చేసేటటువంటిది క్రతువు, స్మార్త ప్రక్రియలో చేసేటటువంటిది యజ్ఞము. అంటే ఒకటి క్రతువు అనేటటువంటిది కాయికంగా చేసేది, యజ్ఞం అనేది మానసముగా చేసేటటువంటిది. ఎందుకంటే మనం 4వ అధ్యాయంలో మానస ప్రక్రియలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అంటే గాలి పీల్చడం ఒక యజ్ఞం, గాలి వదలడం ఒక యజ్ఞం, గాలిని లోపల నిలబెట్టడం ఒక యజ్ఞం. ఇలా మనం చాలా చెప్పుకున్నాం. దేవయజ్ఞ, తపోయజ్ఞ, స్వాధ్యాయయజ్ఞ, జ్ఞానయజ్ఞ అని. సో ఇవన్నీ కూడా మానసికంగా మనం చేసేటటువంటిది. అంటే మనం చేసే ఒక ప్రక్రియలో యజ్ఞత్వాన్ని అక్కడ మనం ఆరోపణ చేసుకొని చేస్తున్నాం. అంచేత కాయికంగా చేసేది క్రతువు, మానసముగా చేసేటటువంటిది యజ్ఞము అంటారు ఇలా కొంతమంది. అది కాదు ఇక్కడ స్వామి చెప్పేది. అంటే అది సరి కూడా కాదు. అంటే శ్రోతం ఒక్కటి, స్మార్తం ఒక్కటి, కాయికం ఒక్కటి, మానసం ఒక్కటి, దానికోసం చెప్పటం లేదు ఆయన. మరేమిటి? కోరికతో చేసేది క్రతువు, నిష్కామముగా చేసేటటువంటిది యజ్ఞము. ఏ కోరిక లేకుండా, అంటే ఒక స్వార్థానికి పరిమితమై చేయకుండా ఉండేదేదో, లోకం కోసం చేసేదేదో అది యజ్ఞం. తన కోసం చేసేటటువంటిది ఏదేదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఇది సాధించాలి అనుకుంటూ చేసేవేవో అవి క్రతువులు. స్వర్గాన్ని కోరుకుని ఇదివరకు రోజుల్లో చేసేవారు, ఇప్పుడు కూడా కొంతమంది బహుశా చేస్తుంటారు, కానీ అది బహుళం కాదు. అది ఏమంటారు దాన్ని? పబ్లిక్లో చేసేది కాదు, పబ్లిక్ కోసం చేసేది అంతకంటే కాదు. ఇది బాహ్యంలో చేసేది కాదు, ఆంతరంగా చేసుకునేది. స్వర్గాన్ని కోరి చేసే జ్యోతిష్టోమము అని అంటారు ఒకటి. ఎందుకంటే జ్యోతిష్టోమేన స్వర్గకాము యజేత, స్వర్గాన్ని కోరుకునేటువంటి వాడైతే జ్యోతిష్టోమము అనేటువంటి ఒక క్రతువుని చేయాలి అని అంటారు. సో క్రతువు అంటాను దాన్ని. ఇలాంటి వాటికి క్రతువులని పేరు. రెండవది, అది కూడా నేనేనయా. యజ్ఞం అంటే ఏమిటి? కోరిక లేకుండా చేసేదని చెప్పాను కదా. కోరిక లేకుండా చేసేవి నిత్యము సాగేటటువంటి జీవనానికి యజ్ఞం అని పేరు. దీన్ని 5 రకాలుగా విడదీశారు మనకి.
పంచమహాయజ్ఞములు అని దానికి పేరు పెట్టారు. దేవయజ్ఞము, నృయజ్ఞము, ఋషి యజ్ఞము, ఏదో భూతయజ్ఞము, ఇలా రకరకాలుగా. అంటే దేవతల కోసం చేసేది ఒకటి. దేవతలంటే మనకి 3వ అధ్యాయంలో చెప్పుకున్నాడు పాపం ఆయన. దేవాన్ భావయత అనేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయఃపరమవాప్స్యథ. ఇద్దరు కలిసి హాయిగా సుఖంగా బతకండి. మీరు దేవతలకి చేయండి, దేవతలు మీకు చేస్తారు అన్నారు. సరే, ఇప్పుడు మనకు అలా చేద్దామనే ఉంది. దేవతలకు అనిపిస్తే ఒక్కొక్కరిని పట్టుకుని, ఎరా ఎందుకు ఇలా చేసావు నువ్వు, ఎందుకు అలా చేసావు నువ్వు, ఎందుకు అక్కడ తుఫాన్ తెచ్చావు, ఎందుకు ఇక్కడ ఎండలు పండిస్తున్నావు, ఎందుకు ఇక్కడ చెట్లు ఎలా చేస్తున్నావు, ఎందుకు ఆ నదుల్లో మురికి ఉండనిస్తున్నావు, ఇవన్నీ పట్టుకుని ఒక్కొక్కరిని మనం పట్టుకుని వాడి యొక్క పని పట్టేవాళ్ళం మనం. కానీ మనకి దేవతలు కనిపిస్తున్నారా? మరి కనిపించిన దానికి మనం ఏం చేస్తామండి? ఇప్పుడు దేవాన్ భావయిత అనండి. ఈవేళ మేము దేవతలకి ఏం భావన చేయాలండి? తే దేవా భావయంతో ఆ దేవతలు వచ్చి మా దగ్గర ఏం చేస్తున్నారండి? ఇలా అడిగే ప్రశ్నలు వస్తాయి. అంచేత దేవతలంటే అట్లాగే ఎవడో వచ్చి ఓ ఇంద్రులాగా చంద్రులాగా వచ్చేవాళ్ళు కాదయా. నీ చుట్టూ ఉండేటటువంటి ప్రకృతిలో ప్రతి నిన్ను కాపాడే శక్తి కూడా ఒక్కొక్క దేవత. నీకు వీచే గాలి, నీవు పీల్చే తేమ, నువ్వు చూసే చూపు, నీలో కదలిక, నీకు ఆహారాన్ని ఇచ్చే చెట్లు, ఆ చెట్లలో ఉండే పోషకాలు, వాటికి అందేటటువంటి నీరు, ఆ నీటి లోపల ఉండే జీవశక్తి, ఏది పేరు యు నేమ్ సంథింగ్ అండ్ దట్ ఈస్ ఒక ప్రకృతి యొక్క ఒక శక్తి విశేషం. అయితే అక్కడ అంతవరకు చెప్పాడు. కానీ ఆ ప్రకృతిలో ఉండే శక్తులు కూడా నా మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పాడు 7వ అధ్యాయం దగ్గర వచ్చాక. మొట్టమొదటి వాటిని పరిచయం చేశాడు స్థూల రూపంలో. తెలుసుకున్నాక ఇప్పుడు వాటికి లోపల నేనుంటాను. రసోహం అప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో 7వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. వాటి అన్నిటికీ వెనకాతలు నేనే ఆధారం. వాటి వల్ల జరిగే వినియోగములకి కూడా నేనే ఆధారమని ఇప్పుడు చెప్తున్నాడు మనకి 9వ అధ్యాయంలో. ఇది యజ్ఞము అని అంటాము. ఒకటి దేవయజ్ఞము. ఈ ప్రకృతిలో ఉండే శక్తి విశేషాలన్నింటినీ కూడా నువ్వు గుర్తించి వాటికి నీవు సరైనటువంటి వ్యవస్థని చేస్తే అదే యజ్ఞం. నేలని చూడు, రసాయనాలతోటి దాని దుర్వినియోగం అయిపోకుండా, పాడైపోకుండా, పనికి రాకుండా పోకుండా, అది చక్కటి దానికి ఉండేటటువంటి ఆ పంటలు పండించే స్వభావం ఉంటుంది, ఫెర్టిలిటీ అని అంటామే, అది నాశనం కాకుండా చూడు, అదే ఒక యజ్ఞం. నీటికి ఉండేటటువంటి చేవ పోకుండా, దాంట్లో చెత్త చెదారం కలవకుండా, ఆ నీటిలో ఉప్పు కిందో మరొక రకంగానో ఉండడానికి అవకాశం లేని రీతిలో అవి సవ్యంగా ప్రవహించేటట్లుగా, నీకు అవసరమైనప్పుడు నీకు ఉపయోగపడేట్టుగా, పక్షులకు ఉపయోగపడితే పక్షులకు ఉపయోగపడేటట్టుగా, పశువులు తాగాలంటే వాటికి ఉపయోగపడేటట్టుగా, ఏ ప్రాణికి అది ఉపయోగపడడానికి అవకాశం దానికి ఉపయోగపడగలిగేటట్లుగా నువ్వు దాన్ని చూస్తే అదొక యజ్ఞం. అది కూడా ఒక దేవయజ్ఞం. గాలి నీకు పాడైపోకుండా, గాలిలో రకరకాల రసాయనాలు కలవకుండా, ప్రాణాలు తీసేటటువంటి స్థితిలోకి గాలులు చేరకుండా, వాటిలో ఉండే తేమ ఆరిపోకుండా నీకు ప్రాణన శక్తిని ఇవ్వగలిగేట్టుగా గాలిని ఉంచుకోవడం కూడా ఒక యజ్ఞం. ప్రకృతిలో ఉండేటువంటి ఏ చుట్టూ పదార్థాన్ని వాటి యొక్క ప్యూరిటీ, పవిత్రత పాడవకుండా ఉండేట్టు చూడడానికి చేసే ప్రతి ప్రయత్నము దేవయజ్ఞం. మనకి అప్పుడు చెప్పాడండి పాపం కృష్ణుడు. 5000 ఏళ్ల క్రితం చెప్పాడు ఆయన. అంతకంటే ముందర ఇంకా ధర్మశాస్త్రాల్లో ఋషులు చెప్పారు పంచమహాయజ్ఞాలు చేయాలి అని అంటూ దానికి రాశారు. కానీ రాసి అందించారు దాన్ని ఇక్కడ. కానీ అసలు దాని మొట్టమొదటి చెప్పిన వాళ్ళు తర్వాత వెనకాల ఇంకా ఋషులు ఉన్నారు. ఈవేళ కొత్తగా నువ్వేదో ప్రకృతి
రక్షతి రక్షిత, వృక్షో రక్షిత జలం రక్షిత రక్షిత, ఇంకోటి ఏదో గాలి రక్షిత రక్షిత. ఇప్పుడు రకరకాల రక్షితాలు వచ్చాయి. కాగితాలు రాయడానికి, గోళ్ల మీద పెట్టడానికి, ప్లాకార్డ్స్ పట్టుకోవడానికి, స్లోగన్స్ ఇవ్వడానికి, పని చేయడానికి కాదు. దాని విషయంలో నువ్వు చేయవలసిన పని ఏదో, దాని శుద్ధి కోసం నువ్వు చేయవలసినటువంటి నీ క్రియ ఏదో అది నువ్వు చేయగలిగితే అదే ఒక మహాయజ్ఞం. ఇది దేవయజ్ఞము అని అంటారు. పంచమహాయజ్ఞంలో ఒక యజ్ఞమే. అది మనకి శరీరంలో శక్తి ఉన్నంత వరకు మనం చేస్తూనే ఉండాలి. యావజ్జీవము అహరహ అనుష్ఠీయమానవులైనవి ఈ పంచమహాయజ్ఞాలు. ఇది దేవయజ్ఞము ఒకటి. ఋషి యజ్ఞము, ఈవేళ మనం ఒక కుటుంబము, ఒక సమాజము, ఒక వ్యవస్థ, దాంట్లో మనం బతకగలుగుతున్నామంటే మనకి ఋషులు చేసిన మహోపకారం అండి అది. వాళ్ళు ఈ వ్యవస్థ ఇది ఇలా సాగాలి అని వాళ్ళు పెట్టినటువంటి పద్ధతి, దాన్ని మనం తీసుకుని బతుకుతున్నాం ఈవేళ. దానికి కృతజ్ఞతగా ఈ సామాజికమైనటువంటి వ్యవస్థ చెడకుండా జాగ్రత్తగా చూసుకో. అది ఋషి యజ్ఞం. వారు అందించిన గ్రంథాలని నేర్వు, వారు అందించిన గ్రంథాలను ప్రోత్సహించు, అవి చదివించు, చదివిన వాడిని నువ్వు ప్రోత్సహించు, నువ్వు చదువు. ఋషి యజ్ఞము అని అంటాము. తల్లి తండ్రి నీకు ఈ శరీరాన్ని ఇచ్చారు కనుక నువ్వు ఈవేళ ఇలా ఉన్నావు. వాళ్ళ రుణం తీర్చుకోవడం నీ బాధ్యత. అందుకోసమని ఏ సంస్కారాలు నీకు అందాలనుకుంటూ వాళ్ళు నీకు ఈ జన్మనిచ్చారో ఇలాంటి సంస్కారాలు అందుకుని పెరగగలిగేటట్టుగా సంతానాన్ని నువ్వు తయారు చేయి. సంతానాన్ని తయారు చేయడం కాదు ఊరికనే, నీ దాకా అందించిన సంస్కారాలని వాళ్ళు కూడా అందుకుంటూ కొనసాగించగలిగేట్టుగా సంతానాన్ని నువ్వు ఉత్పత్తి చేయి. ఎంతమందిని చేయాలో నువ్వు ఊహించుకో, తయారు చేయి. ఇది పితృయజ్ఞము అని అంటారు. వాళ్ళంత కృతజ్ఞతతోటి నువ్వు చేసి. భూతయజ్ఞము, మన చుట్టూ ఎన్ని ప్రాణులు ఉన్నాయో అవి మనతో పాటు బతకాల్సినటువంటి ప్రాణులు, అవన్నీ లేకుండా నాశనం చేసేసి నేను బ్రతుకుతాను అని అనుకోకూడదు. మన చుట్టూ ఉండే వాటి బాగోగులు, వాటి హద్దులలో అవి ప్రవర్తించగలిగేట్టుగా వాటిని ఏర్పాటు చేస్తే అవన్నీ ఉండొచ్చు, వాటితో మనం కూడా ఉండొచ్చును అని గుర్తించి వాటి కోసం నువ్వు చేసేదేదో అది భూత యజ్ఞం. చివరిది నృయజ్ఞం. మన మనుషులు మన చుట్టూ సమాజం పెద్ద సమాజం. అలాంటి వాళ్ళలో ఎవరెవరికి ఏం అవసరం, కష్టాల నష్టాల రోగాల రోష్టుల సుఖాల దుఃఖాల పంచుకుంటూ చక్కగా మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకో. ఇది నృయజ్ఞము. ఇంతకంటే మనిషి జీవితానికి చెప్పాల్సిందే ఉందండి. ఇవి యజ్ఞాలంటే. ఇన్నిటికీ వెనకాతల నేనుంటా కనుక నా సేవగా ఇవన్నీ కూడా నువ్వు చేయాలి. సర్వ్ ఆల్ బీయింగ్స్ యాజ్ సర్వీస్ టు గాడ్. మాధవ సేవగా, సర్వ ప్రాణి సేవ. ఇదే భజనండి, ఇదే భక్తి అండి. దీనికే యజ్ఞము అని పేరు పెట్టాడు భగవంతుడు. అహం క్రతుః. ఎవరెవరు వాళ్ళకు ఉండేటటువంటి కోరికలు తీరడానికి, సంతానం కలగడానికి పుత్రకామేష్టి ఎవరో చేసుకుంటారు. శత్రువులు పోవడానికి శ్యానయాగం చేసుకుంటారు మరెవరో. ఇంకో కారణం కోసం మరొకరెవరో ఔద్యోగికమైనటువంటి యాగాలు అవి చేసుకుంటారు. స్వర్గం కోసం మరొక దానికోసం ఇంకొకళ్ళు ఇంకొకటి చేస్తారు. అశ్వమేధం, రాజసూయం, మరొకటి ఏవో బోర్డని ఉన్నాయి అలాంటివి. అవి నా దేహములే, నా స్వరూపం. క్రతు అహం క్రతుః అహం యజ్ఞ. అంచేత క్రతువుని నేనే. నువ్వు కోరికలతో చేసుకున్నా, కోరికలు లేకుండా చేసుకున్న యజ్ఞమైన నా స్వరూపమే. దానికి కూడా వెనకాల నడిపేటటువంటి వాడిని నేనే. అంచేత ఒకటేదో దైవికం, ఒకటి లౌకికం, ఒకటి వైదికం, ఒకటి స్మార్థం, అలాంటివి ఉండవు. ఇవి అందరికీ పనికొచ్చేవి.
భగవంతుడి యొక్క విశ్వతోముఖ స్వరూపంలో 2 చూపించాడు ఇంతవరకు. స్వధాహం అహం ఔషధం, దానికోసం నువ్వు పితృరుణం తీర్చుకుంటూ ఆ పితృదేవతల యొక్క తృప్తి కోసం సాగించేటటువంటి తర్పణాదులు, పిండ ప్రదానాదులు ఇవన్నీ నువ్వు చేస్తుంటావే. లేదు వాళ్ళకి సమర్పించేటువంటి స్వధా అంటారు. ఇవన్నీ కూడా లోపల ఉండి వాటిని ఆ రకంగా నడిపించేది నేనే. స్వధాహం అహం ఔషధం అంటూ ఆయన క్రమంగా ముందుకు సాగుతూ తన విశ్వతోముఖ స్వరూపాన్ని చెప్పదలిచినటువంటి 4 శ్లోకాల్లో మొదటి శ్లోకాన్ని మనం చూసుకుంటున్నాం. ఇంతవరకు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిగతావి. జై శ్రీమన్నారాయణ.